ప్రభువుకు స్తోత్రము కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్ము. ఐఎమ్ విల్లింగ్ బీ క్లీన్. మై చాహ్తా హూ శుద్ధ్ హో. అవును, రోగిని శుద్ధి చేసేవాడు ఆయనే. ఆయన శుద్ధి చేసేవాడు. మొదటి దినవృత్తాంతం 28:9లో దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోధించు వాడును, ఆలోచనలన్నీ సంకల్పములన్నీ ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయనకు మరుగైంది ఏది లేదు. సమస్తము బట్టబయలే. కీర్తన 51:12 నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచు. అయితే పాపము చేసినప్పుడు రక్షణలో ఉన్న ఆనందము కోల్పోతా ఉన్నాడు. అందుచేతనే దావీదు ఇలాగంటున్నాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమని. మత్తయి 26 మీరు శోధనలు ప్రవేశింపుకున్నట్టు తక్కువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కాని శరీరము బలహీనమని పేర్చు. అయితే శోధనలు వస్తాయి, శోధనలు నిలబడాలి. అయితే ప్రార్థన చేస్తూ ఉండాలి. మొదటి పేతురు 5:2 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను, కులాభిపేక్షతో కాక సిద్ధ మనస్సుతో. ఇలారా, దేవునికి సిద్ధ మనస్సు కలిగి జీవించినప్పుడు మనకు పరమ సంబంధమైన జీవుల కొమ్మని ప్రార్థన చేద్దాం. వా మా శ్రోతలను మీరు కనికరించి బలహీనతలు మీరు బలపరిచి ఈ దినమంతా మీరు కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.